ఢిల్లీ క్యాపిటల్స్ బోని కొట్టారు. హోమ్ అడ్వాంటేజ్ స్ట్రీక్ అనేది బ్రేక్ అయిపోయింది. చేజింగ్ టీమ్స్ డామినెన్స్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. బ్యూటిఫుల్ పిచ్, బోత్ బాల్ అండ్ బ్యాట్ మధ్య కాంట్రిబ్యూషన్ మంచిగా ఉంది. బౌలర్స్ కు చాలా అంటే చాలా హెల్ప్ కనపడింది. అలాగే బ్యూటిఫుల్ స్పెల్స్ పడ్డాయి బోత్ ఇన్నింగ్స్ లో. సమ్మీర్ రిజ్వీ వేరే లెవెల్ ఆడాడు. స్లోగా స్టార్ట్ చేసి 70 రన్స్ స్కోర్ చేశాడు. నాలుగు నాలుగు సిక్స్లు 5 4లు. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ తను కూడా రాణించాడు. ముందు బౌలింగ్ లో చూసుకుంటే ఇంగిడి 3 వికెట్లు, అలాగే నటరాజన్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ నుంచి 2 వికెట్లు. అండ్ బ్యాటింగ్ లో చూసుకుంటే ఎల్హెచ్జి బ్యాటింగ్ లో చూసుకుంటే పెద్దగా ఎవరు రాణించలేదు. మిచెల్ మార్ట్స్ ఒకడు కొంచెం పర్వాలేదు. అలాగే అబ్దుల్ సమాద్ కొంచెం రాణించాడు. మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. అలాగే బౌలింగ్ లో చూసుకుంటే ప్రిన్స్ యాదవ్, మొహమ్మద్ షమి, మోసిన్ ఖాన్ నుంచి వేరే లెవెల్ బౌలింగ్ పడింది. అసలు ఏం జరిగింది, మ్యాచ్ ఎక్కడ లూజ్ అయింది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఢిల్లీ వచ్చేసరికి ఎల్హెచ్జి వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. సర్ప్రైజింగ్లీ పంత్ ఓపెన్ చేశాడు అలాంగ్ విత్ మిచెల్ మార్స్. సో స్కోర్ అనేది పెద్దగా రావట్లేదు. పంత్ ట్రై చేస్తున్నాడు కానీ పెద్దగా షాట్స్ రావట్లేదు. సో ముఖేష్ ఓవర్ లో వచ్చేసరికి మిచెల్ మార్స్ వచ్చేసరికి స్ట్రైట్ కొట్టాడు. అండ్ ముఖేష్ ఎడ్జ్ చేసి చేయి తగిలి పంత్ గాట్ అవుట్. సో పెద్ద కాన్ఫిడెంట్ కనిపించలేదు. మంచి టైం రాలేదు స్కోర్ చేయడానికి. అండ్ ఆ నెక్స్ట్ వచ్చిన మార్క్రామ్ కూడా పెద్దగా ఆడలేదు. లైక్ 1 or 2 1 6 కొంచెం టైం స్పెండ్ చేశాడు. అండ్ అక్షర్ పటేల్ వచ్చేసరికి ముందు బాలే అక్షర్ పటేల్ కు 6 కొట్టాడు. ఆ నెక్స్ట్ బాలే అక్షర్ పటేల్ వచ్చేసరికి క్లీన్ బౌల్ చేశాడు. సో ఇట్స్ లైక్ క్లీన్ బ్యాటింగ్. సో అక్షర్ పటేల్ క్యాప్టెన్షిప్ బ్రిలియంట్. లైక్ మంచి మంచి టాక్టిక్స్ వర్క్ చేశాడు. ఆ తర్వాత ఈవెన్ అబ్దుల్ సమాద్ వచ్చాడు. సారీ, ఆ తర్వాత నికోలస్ పూరన్ గానీ, ఈవెన్ నికోలస్ పూరన్ కు వచ్చేసరికి బ్యూటిఫుల్ డెలివరీ చేశాడు. ఎంగిడి స్లోవర్ యార్కర్ బాల్ అండ్ నికోలస్ పూరన్ వచ్చేసరికి మిస్ అయ్యాడు. అండ్ తర్వాత దేర్ వాజ్ సమ్ లిటిల్ బిట్ కాంట్రిబ్యూషన్, లైక్ లిటిల్ బిట్ కొంచెం పార్ట్నర్షిప్ బిట్వీన్ మిచెల్ మార్స్ అండ్ అబ్దుల్ సమద్. తర్వాత మిచెల్ మార్స్ ఆల్సో గాట్ అవుట్. అండ్ అబ్దుల్ సమద్ కొంచెం లైక్ కొంచెం కాన్ఫిడెంట్ గా కనపడ్డాడు. బట్ ఎవరు ముకుల్ చౌదరి కొంచెం కాన్ఫిడెంట్ గా కనపడ్డాడు. బట్ తను ఆల్సో లైక్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈవెన్ అబ్దుల్ సమాద్ చూసుకున్న తను వచ్చేసరికి నటరంజన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ప్లేయర్ కి వచ్చేసరికి షహబాజ్ అహ్మద్ ను తెచ్చాడు. తను కూడా పెద్దగా రాణించలేదు. అండ్ ఓవరాల్ చూసుకుంటే 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 141 రన్స్ స్కోర్ చేశారు విత్ ద లాస్ ఆఫ్ 10 వికెట్స్. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే నటరంజన్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్, అలాగే లుంగి ఇంగిడి 3 వికెట్లు ఇచ్చారు. అండ్ ఎల్హెచ్జి చేజింగ్ లైక్ డీసీ చేజింగ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ కేఎల్ రాహుల్ వెంటనే ఇమీడియట్ గా అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత నితీష్ రాణా అలాగే పతుల్ నిశాంక్ ఆడాడు. నితీష్ రాణా చూసుకుంటే మోసిన్ ఖాన్ కు మెయిడిన్ ఓవర్ ఆడాడు. అండ్ నితీష్ రాణా వాస్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. అక్కడ చూసుకుంటే నితీష్ లైక్ మోసిన్ ఖాన్ నుంచి మంచి ఓవర్ పడింది, ప్రిన్స్ యాదవ్ నుంచి మంచి ఓవర్ పడింది. అండ్ మోసిన్ ఖాన్ వచ్చేసరికి నితీష్ రాణా అవుట్ చేశాడు. అండ్ ఆ తర్వాత పతం నిశాంక్ ఆల్సో గాట్ అవుట్ ఫర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ అక్షర్ పటేల్ వచ్చాడు. సో అక్షర్ పటేల్ కు వచ్చి రాగానే వైట్ బాల్ వేశాడు. అండ్ నెక్స్ట్ బాల్ బ్యూటిఫుల్ ఇన్ స్వింగ్ డెలివరీ అండ్ ప్యాడ్స్ తగిలి తను కూడా అవుట్ అయ్యాడు. సో అక్కడే వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడు లైక్ సమీర్ రిజ్వీ. సో స్టార్టింగ్ లో చాలా లైక్ ఆల్మోస్ట్ 10 to 15 balls కూడా ఈ వాజ్ బిలో 10 స్కోర్. బట్ లేదర్ ఈ స్టార్టెడ్ అటాకింగ్. లైక్ ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ పోయిందో లైక్ స్పిన్నర్స్ కి వచ్చేసరికి షబాజ్ అహ్మద్ కు అలాగే ఐడెన్ మార్క్రామ్ కు ఇద్దరిని ఏం చేశాడు, చాలా మంచిగా స్కోర్ చేశాడు. అండ్ ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ హ్యాండ్ రిచ్ నోర్జా బౌలింగ్ లో మంచిగా ఆడాడు. సో ట్రిస్టన్ స్టబ్స్ చూసుకుంటే ఫస్ట్ లో కొంచెం వచ్చి రాగానే ప్రిన్స్ యాదవ్ కు షాట్స్ ఆడాడు. కొంచెం అగ్రెసివ్ గా స్టార్ట్ కనపడ్డాడు. బట్ తను లో అయిన నుంచి లైక్ వన్స్ సమీర్ రిజ్వీ అప్ అయిన నుంచి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చేసరికి లో చేశాడు. దానివల్ల వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది చాలా అంటే చాలా బాగా వెళ్ళింది.
అండ్ ఓవరాల్ గా చూసుకుంటే అబ్దుల్ సమద్ లాస్ట్ లో వేసాడు. అండ్ అబ్దుల్ సమద్ కూడా లైక్ సమీర్ రిజ్వీ 6 తో ఫినిష్ చేశాడు. సో ఆల్మోస్ట్ 17.1 ఓవర్స్ కే టార్గెట్ అనేది కంప్లీట్ చేశారు. సో ఎల్ఎస్జి బౌలింగ్ లో చూసుకుంటే చాలా అంటే చాలా వైడ్ వేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ 20 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. అండ్ బౌలింగ్ వచ్చేసరికి మంచిగానే వేశారు. లైక్ ఫాస్ట్ బౌలర్స్ మంచిగా వేశారు ఎక్సెప్ట్ ఆండ్రిచ్ నోకియా తప్ప. బట్ ప్రాబ్లం ఏంటంటే లైక్ వాళ్ళు ఎర్లీ వికెట్స్ కోల్పోవడం వల్ల ఇంపాక్ట్ ప్లేయర్ గా షహబాజ్ మహమ్మద్ తీసుకొని వచ్చారు. సో ఐడియల్ గా ఆ ప్లేస్ లో దిగ్వేష్ రట్టి రావాలి. సో దిగ్వేష్ రట్టి అంటే ఆ 2 ఓవర్స్ లైక్ ఐడెన్ మార్క్రమ్ అలాగే షహబాజ్ అహ్మద్. సో వాళ్ళు అలాగే అబ్దుల్ సమద్. సో వీళ్ళు వేసిన 2.1 లోనే ఆల్మోస్ట్ 36 రన్స్ వచ్చాయి. బట్ దిగ్వేష్ రట్టి ఉండింటే కొంచెం క్లోజ్ మ్యాచ్ అయ్యేది. అండ్ ఎల్ఎస్జి బౌలింగ్ హాజ్ లుకింగ్ కొంచెం కన్ఫర్మింగ్, కొంచెం గుడ్. ఎందుకంటే మోసిన్ ఖాన్ వాజ్ బ్యాక్ టు ఫామ్. సో మోసిన్ ఖాన్ వచ్చేసరికి వేరే లెవెల్ వేస్తాడు. సో మోసిన్ ఖాన్ బ్యాక్ టు, అండ్ ప్రిన్స్ యాదవ్ మంచిగా వేస్తున్నాడు, సెమీ కూడా మంచిగా వేస్తున్నాడు. సో ఎల్ఎస్జి ఈస్ లుకింగ్ గుడ్. సో నో వరీస్, నెక్స్ట్ మ్యాచ్ తో కంబ్యాక్ అవుతారు. అండ్ మాట్లాడాలంటే మ్యాచ్, సో ఎల్ఎస్జి వచ్చేసరికి సంవేర్ అరౌండ్ వాళ్ళు 15 to 20 రన్స్ షార్ట్ ఉన్నారు. సో సంవేర్ అరౌండ్ 160, 160, 170, 165, 170 ఇస్ ద విన్నింగ్ స్కోర్. కన్సిడరింగ్ ఆ ఫ్యాక్టర్ చూసుకుంటే 175 స్కోర్ చేసి గెలిచే ఛాన్సెస్ ఉండేది. బట్ వాళ్ళు 20 రన్స్ షార్ట్స్ ఉన్నారు. అండ్ బౌలింగ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గా వేశారు. సో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దిగ్వేష్ రట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా రాకపోవడం వల్లనే వాళ్ళు చాలా అంటే లైక్ డీసీ చాలా ఈజీ అయింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ దిగ్వేష్ రట్టి ఉంది అంటే డీసీ ఇంకా చాలా అంటే చాలా ట్రబుల్ అయ్యేది. కుడోస్ టు సమీర్ రిజ్వీ, వాట్ ఏ బ్యాటింగ్. సో సమీర్ రిజ్వీ వచ్చేసరికి ఐడియల్ ప్రొఫైల్ తో వచ్చాడు ఇనిషియల్ పేస్ లో. సో వేర్ సురేష్ రైనా వాజ్ ప్రపోజ్డ్ హిస్ నేమ్ టు సిఎస్కేలలో వచ్చి రాగానే ఫస్ట్ మ్యాచ్ ఎవరికి రషీద్ ఖాన్ కు 2 6లు కొట్టాడు. ఆ తర్వాత చెన్నై తరఫున పెద్దగా ఛాన్సెస్ రాలేదు. అండ్ వచ్చినా కూడా తిన్న ప్రూవ్ చేసుకోలేదు. అండ్ చెన్నై వాజ్ రిలీజ్. అండ్ అగైన్ ఢిల్లీ తీసుకున్నారు. ఢిల్లీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 1 or 2 ఇన్నింగ్స్ మంచిగా ఆడాడు. లైక్ లాస్ట్ లో ఢిల్లీ టీం మళ్ళీ పిక్ చేసినప్పుడు అప్పుడు ఒక 50 కొట్టాడు. సో ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఇచ్చాడు అండ్ హీ వాస్ విన్ ద మ్యాచ్. సో సోలోలా గెలిపించేసిండు. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే డీసీ హాజ్ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. సో పవర్ ప్లే చూసుకుంటే ముకుల్ చౌదరి చాలా అంటే సరే ముఖేష్ కుమార్ మంచిగా వేసాడు. చాలా అంటే చాలా మంచిగా వేసాడు. చాలా మంచి డాట్ బాల్స్ పెట్టాడు, ప్రెజర్ క్రియేట్ చేశాడు. అలాగే లుంగి ఎంగిడి గానీ, అక్షర్ పటేల్ గానీ, కుల్దీప్ యాదవ్, నటరాజన్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక్క మ్యాచ్ అడిగలేదు బికాస్ ఆఫ్ కాంబినేషన్ ఇష్యూస్. బట్ ఈ ఇయర్ మంచి ఫస్ట్ మ్యాచ్ ఆడించారు అండ్ ఈ గాట్ ద రీజన్. సో ఢిల్లీ ఈజ్ లుకింగ్ మోర్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. సో వాళ్ళ నాపేది ఎవరు? దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో మీరు ఏమనుకుంటున్నారు? సో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటి? ఎక్కడ మిస్టేక్ చేసింది ఎల్ఎస్జి? వాట్ కుడ్ హావ్ బెటర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ప్రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.